హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020పై చాలా ముఖ్యమైన 30 బిట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రశ్నలు డిఎస్సి, టెట్, టీఆర్టీ గ్రూప్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి. ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం ప్లస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మరి ఆలస్యం ఎందుకు, మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఎన్ఈపి 2020 ఎప్పుడు ప్రకటించబడింది? ఎన్ఈపి 2020 ఎప్పుడు ప్రకటించబడింది? 2019 జూలై 29, ఆప్షన్ బి 2020 జూలై 29, ఆప్షన్ సి 2021 ఆగస్టు 15, ఆప్షన్ డి 2020 జనవరి 26. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి 2020 జూలై 29. భారత ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020ను 2020 జూలై 29న అధికారికంగా ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్ఈపి 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా నిర్మాణం ఏది? మొదట ఆప్షన్ 10+2, సెకండ్ ఆప్షన్ 8+4, థర్డ్ ఆప్షన్ 5+3+3+4, ఫోర్త్ ఆప్షన్ 6+4+2. ఇందులో కరెక్ట్ ఆన్సర్ 5+3+3+4, ఆప్షన్ సి. ఇది పిల్లల వయస్సు అండ్ మానసిక అభివృద్ధి ఆధారంగా రూపొందించబడింది. ఈ నిర్మాణం ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలు ఫౌండేషనల్ దశ, 3 సంవత్సరాలు ప్రిపరేటరీ దశ, 3 సంవత్సరాలు మిడిల్ దశ, 4 సంవత్సరాలు సెకండరీ దశ. ఇలా ఈ నిర్మాణం అనేది ఉంటుంది. ఈ దశ ముఖ్య ఉద్దేశం పిల్లలు ఒత్తిడి లేకుండా దశల వారీగా నేర్చుకోవడం. ఓకే, థర్డ్ బిట్. ఎన్ఈపి 2020 ప్రకారం మాతృభాషలో బోధన ఎంతవరకు ప్రాధాన్యం? ఆప్షన్స్ చూడండి. 2వ తరగతి వరకు, 3వ తరగతి వరకు, 5వ తరగతి వరకు, 10వ తరగతి వరకు. సరైన సమాధానం ఆప్షన్ సి 5వ తరగతి వరకు. చిన్న వయసులో పిల్లలు మాతృభాషలో వేగంగా నేర్చుకుంటారు కాబట్టి కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. కంప్యూటర్ కోడింగ్ ఏ తరగతి నుండి ప్రారంభించాలని సూచించారు? కంప్యూటర్ కోడింగ్ ఏ తరగతి నుండి ప్రారంభించాలని సూచించారు? 1వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. సరైన సమాధానం ఆప్షన్ డి 6వ తరగతి. పిల్లల్లో లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పెంచడానికి 6వ తరగతి నుంచే కోడింగ్ ప్రారంభించాలని సూచించారు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఎన్ఈపి 2020 ప్రకారం డిగ్రీ విద్యలో ప్రవేశపెట్టిన విధానం ఏది? సెమిస్టర్ విధానం, క్రెడిట్ విధానం, బహుళ ప్రవేశ నిష్క్రమణ విధానం, దూర విద్య విధానం. సరైన సమాధానం బహుళ ప్రవేశ నిష్క్రమణ విధానం. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉద్దేశం. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉద్దేశం ఏమిటి? స్కాలర్షిప్ ఇవ్వడం, మార్కులు భద్రపరచడం, విద్యా క్రెడిట్స్ నిల్వ చేయడం, ఉద్యోగాలు కల్పించడం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ విద్యా క్రెడిట్స్ నిల్వ చేయడం. విద్యార్థి సంపాదించిన క్రెడిట్స్ను డిజిటల్గా భద్రపరుస్తుంది. ఇది అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ 2035 నాటికి ఉన్నత విద్యలో చేరికల లక్ష్యం ఎంత? 30%, 40%, 50%, 60%. 2035 నాటికి ఉన్నత విద్య చేరిక లక్ష్యం 50%. GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50%కి పెంచాలని లక్ష్యం. నెక్స్ట్ వృత్తి విద్య ఏ తరగతి నుండి ప్రారంభించాలి? వృత్తి విద్య ఏ తరగతి నుండి ప్రారంభించాలి? 1వ తరగతి, 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి. సరైన సమాధానం 6వ తరగతి. వృత్తి విద్య అనేది 6వ తరగతి నుండి ప్రారంభించాలి. ఓకే, నెక్స్ట్ 9th బిట్ చూడండి. ఎన్ఈపి 2020లో ప్రతిపాదించిన పరిశోధన సంస్థ ఏది? ఎన్సిఈఆర్టీ, యూజీసీ, ఏఐసిటిఈ, జాతీయ పరిశోధన ఫౌండేషన్. ఇందులో సరైన సమాధానం ఎన్ఈపి 2020లో ప్రతిపాదించిన పరిశోధన సంస్థ జాతీయ పరిశోధన
ఫౌండేషన్. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, జాతీయ పరిశోధన ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎన్ఈపి 2020 భారతదేశంలో ఏ సంఖ్య జాతీయ విద్యా విధానం? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, మూడవ. ఎన్ఈపి 2020 భారతదేశంలో ఏ సంఖ్య మూడవ జాతీయ విద్యా విధానం? ఓకే, 11th బిట్. ఈసీసీఈ అనగా ఏమిటి? ఈసీసీఈ అనగా ఏమిటి? ప్రాథమిక పాఠ్య ప్రణాళిక, చిన్నపిల్లల సంరక్షణ మరియు విద్య, బాలల విద్యా మండలి, ప్రాథమిక విద్యా పథకం. ఓకే, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, చిన్నపిల్లల సంరక్షణ మరియు విద్య. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల అభివృద్ధికి సంబంధించింది. ఓకే, 12th బిట్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా వయస్సు పరిధి ఎంత? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 3 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు, 3 నుంచి 18 సంవత్సరాలు, 5 నుండి 18 సంవత్సరాలు. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, 3 నుంచి 18 సంవత్సరాలు. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా వయస్సు పరిధి. ఓకే, 13th బిట్ చూడండి. ఫౌండేషనల్ దశ వయస్సు ఏది? 3 నుంచి 6 సంవత్సరాలు, 3 నుంచి 8 సంవత్సరాలు, 6 నుంచి 11 సంవత్సరాలు, 11 నుండి 14 సంవత్సరాలు. ఫౌండేషనల్ దశ వయస్సు 3 నుంచి 8 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 14th బిట్. మధ్యస్థాయి వయస్సు పరిధి 6 నుంచి 10 సంవత్సరాలు, 8 నుంచి 11 సంవత్సరాలు, 11 నుండి 14 సంవత్సరాలు, 14 నుండి 18 సంవత్సరాలు. మిడిల్ స్టేజ్ వయస్సు పరిధి అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11 నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ సి. మధ్యస్థాయి అనగా 6వ, 7వ, 8వ తరగతులు. ఈ దశలో పిల్లలకు విషయాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. ఓకే, నెక్స్ట్ 15th బిట్ చూడండి. ద్వితీయ స్థాయి కాల వ్యవధి ఎంత? దీన్నే సెకండరీ స్టేజ్ అంటారు. ద్వితీయ స్థాయి కాల వ్యవధి ఎంత? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇందులో సరైన సమాధానం 4 సంవత్సరాలు. ద్వితీయ స్థాయి అనగా 9 నుంచి 12 తరగతులు. ఈ దశలో విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా విషయాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, 16th బిట్ చూడండి. ఎన్ఈపి 2020లో బోర్డు పరీక్షల లక్ష్యం ఏమిటి? పరీక్షల సంఖ్య పెంచడం, పరీక్షలను రద్దు చేయడం, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించడం, కఠినంగా పరీక్షలు నిర్వహించడం. ఇందులో సరైన సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించడం. పరీక్షలు పిల్లలపై భారం కాకుండా వారి అవగాహనను పరీక్షించే విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఉపాధ్యాయ విద్యకు తప్పనిసరి చేసిన కోర్సు ఏది? 2 సంవత్సరాల బిఎడ్, 3 సంవత్సరాల బిఎడ్, 4 సంవత్సరాల సమగ్ర బిఎడ్, 5 సంవత్సరాల బిఎడ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 4 సంవత్సరాల సమగ్ర బిఎడ్. ఉపాధ్యాయులు మంచి నైపుణ్యాలు కలిగి ఉండాలంటే ఈ కోర్సు అవసరమని విధానం చెబుతుంది. ఓకే, నెక్స్ట్ 18th బిట్. ఉపాధ్యాయ విద్యను నియంత్రించే సంస్థ ఏది? యూజీసీ, ఏఐసిటిఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, ఎన్సిఈఆర్టీఈ. ఓకే, ఎన్సిఈఆర్టీఈ లేదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన నియమాలు, ప్రమాణాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఓకే, 19th బిట్. విద్యపై ఖర్చు ఎంత శాతం వరకు పెంచాలని లక్ష్యం? విద్యపై ఖర్చు ఎంత శాతం వరకు పెంచాలని లక్ష్యం? 4%, 5%, 6%, 8%. సరైన సమాధానం 6%. జీడిపి, స్థూల దేశీయోత్పత్తిలో 6%. విద్యారంగం బలోపేతం కావాలంటే ప్రభుత్వ ఖర్చు పెరగాలి.
ఓకే, నెక్స్ట్ 20th బిట్. ఉన్నత విద్య నియంత్రణ సంస్థగా ప్రతిపాదించబడింది ఏది? యూజీసీ, ఏఐసిటిఈ, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్. ఉన్నత విద్య నియంత్రణ సంస్థగా ప్రతిపాదించబడింది ఏది? ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా. ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. ఓకే, నెక్స్ట్ ఎన్ఈపి 2020లో భాషల విధానం ఏమిటి? 2 భాషల విధానం, 3 భాషల విధానం, ఒకే భాష విధానం, ఆంగ్ల భాష విధానం మాత్రమే. సరైన సమాధానం 3 భాషల విధానం. ఓకే, నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం విద్యార్థుల అంచనా విధానం ఎలా ఉండాలి? కేవలం వార్షిక పరీక్షలు, జ్ఞాపక శక్తి ఆధారిత పరీక్షలు, సామర్థ్య ఆధారిత నిరంతర అంచనా, కేవలం బోర్డు పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ సి, సామర్థ్య ఆధారిత నిరంతర అంచనా. పిల్లలు ఏం నేర్చుకున్నారు అనే అంశాన్ని నిరంతరం గమనించాలి. ఓకే, నెక్స్ట్ 23rd బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఆప్షన్స్ చూడండి. యూజీసీ, నీతి ఆయోగ్, ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో సరైన సమాధానం జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అంటే ఎన్సీఈఆర్టీ. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండేలా ఈ సంస్థ రూపొందిస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్సీఈఆర్టీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. పాఠశాల విద్యలో డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు ఏం సూచించారు? పాఠశాల విద్యలో డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు ఏం సూచించారు? ఆప్షన్స్ చూడండి. ఫీజులు పెంచడం, డిజిటల్ విద్య మాత్రమే, మౌలిక వస్తువుల పెరుగుదల మరియు మద్దతు పథకాలు. ఆప్షన్ డి, కఠిన పరీక్షలు. ఓకే, ఇందులో సరైన సమాధానం మౌలిక వస్తువుల పెరుగుదల మరియు మద్దతు పథకాలు. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా సహాయ చర్యలు అవసరం. ఓకే, నెక్స్ట్ ఎన్ఈపి 2020లో డిజిటల్ విద్యకు సంబంధించిన సంస్థ ఏది? ఎన్సీఈఆర్టీ, దీక్ష వేదిక, ఎన్సిటిఈ, యూజీసీ. ఇందులో సరైన సమాధానం దీక్ష వేదిక. డిజిటల్ ద్వారా పాఠాలు, శిక్షణ అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇదే దీక్ష వేదిక. ఓకే, నెక్స్ట్ 26th బిట్ చూడండి. ఉపాధ్యాయుల నియామకం ఎలా ఉండాలి అని సూచించారు? ఉపాధ్యాయుల నియామకం ఎలా ఉండాలని సూచించారు? కాంట్రాక్ట్ విధానం, అనుభవం లేకుండా, మెరిట్ మరియు పారదర్శకత ఆధారంగా, రాజకీయ సిఫార్సులతో. ఇందులో సరైన సమాధానం ప్రతిభ మరియు పారదర్శకత ఆధారంగా అంటే మెరిట్ మరియు పారదర్శకత ఆధారంగా. అర్హత ఉన్నవారికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలి అని. ఓకే, నెక్స్ట్ 27th బిట్. ఎన్ఈపి 2020లో వృత్తి విద్య లక్ష్యం ఏమిటి? ఎన్ఈపి 2020లో వృత్తి విద్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉద్యోగాలు తొలగించడం, సెకండ్ ఆప్షన్ డిగ్రీలు మాత్రమే ఇవ్వడం, థర్డ్ ఆప్షన్ చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం, ఫోర్త్ ఆప్షన్ పరీక్షలు పెంచడం. ఇందులో సరైన సమాధానం చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం. పిల్లలు చదువుతో పాటు పని నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి. ఈ ఎన్ఈపి 2020లో వృత్తి విద్య లక్ష్యం. ఓకే, నెక్స్ట్ 28th బిట్ చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏమి సూచించారు? ఓకే, ఆప్షన్స్ చూడండి. వేరు పాఠశాలలు, సాధారణ విద్య నుంచి తొలగింపు, సమగ్ర విద్య, పరీక్షలు లేవు. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం సమగ్ర విద్యను సూచించారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అన్ని పిల్లలు
ఒకే తరగతిలో కలిసి చదవాలి అని. ఓకే, నెక్స్ట్ 29th బిట్. ఎన్ఈపి 2020లో ఆన్లైన్ విద్య పాత్ర. ఎన్ఈపి 2020లో ఆన్లైన్ విద్య పాత్ర ఏమిటి? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అవసరం లేదు. సెకండ్ ఆప్షన్ ప్రత్యక్ష విద్యకు ప్రత్యామ్నాయం. థర్డ్ ఆప్షన్ ప్రత్యక్ష విద్యకు తోడ్పాటు సాధనం. ఫోర్త్ ఆప్షన్ కేవలం ఉన్నత విద్యకే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్రత్యక్ష విద్యకు తోడ్పాటు సాధనం. ఆన్లైన్ విద్య ప్రత్యక్ష బోధనకు సహాయంగా ఉండాలి. ఇది ఆన్లైన్ విద్య పాత్ర. ఓకే, చివరిగా 30th బిట్ చూడండి. ఎన్ఈపి 2020లో రాష్ట్రాల పాత్ర ఏమిటి? జాతీయ విద్యా విధానం 2020లో రాష్ట్రాల పాత్ర ఏమిటి? ఇక్కడ సరైన సమాధానం రాష్ట్రాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలి. ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఈ విధానాన్ని అమలు చేయాలి. ఓకే, ఈరోజు జాతీయ విద్యా విధానం 2020పై ముఖ్యమైన ప్రశ్నలన్నీ క్లియర్గా చూసాం. ఈ ప్రశ్నలు డిఎస్సి, టెట్, టీఆర్టీ లాంటి పరీక్షల్లో నేరుగా లేదా ఇండైరెక్ట్గా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వీడియోను మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, లేదంటే నోట్స్గా కూడా రాసుకోండి. రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పరీక్షలకు ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.